చదువుతున్నాం. మన వ్యసనములను వహించని మన దుఃఖముల వరించని మన వ్యసనములను వహించని మన దుఃఖముల వరించని మన వేదిక చేయకై మంచిదండి. రెండో మాట జ్ఞాపకం చేసుకున్నాం. రెండో మాట ఇమ్మనేలో వాక్యాన్ని పంచుకుంటాడు. జాగ్రత్తగా వెళ్దాం. మరి నేను నాతో కూడా పరదేశంలో ఉన్న మాట మనతో పంచుకుంటాడు. మరి సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగా. మరి 15 నిమిషాలు ఉంటే ముగించగా ఉంచుతుంది. సమయం ఇచ్చిన దేవుని అలాగే దేవుని కూడా తెలియజేసుకుంటాము. శిలువలో పలికిన 2వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. క్షమించాలి 36వ వచనం నుంచి 43వ వచనం. అంతటి సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చేరుకారించి, నేను యూదుల రాజైతే నేను నీకు రక్షించుకోవాలని ఆయన అపహసించాను. ఇక్కడ యూదుల రాజు కాదని 10 రోజులు కూడా ఆయనకు పడేవాడని వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకరు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నేను రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షణలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కనుక ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు తన జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకని వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. దేవుడు చిన్నవారికి ప్రార్థన చేసుకున్నాను. మా పరిశుద్ధుడు ప్రేమ ధన్యవాదాలు. ఈ సమయంలో తెలుగులో మాట్లాడుతూ సహాయం మా నేను వాళ్ళ చక్కగా ధ్యానం చేయడం సహాయం చేసి ఈ మొదటి మాట చెప్తూ సిలువు గురించి నరేషన్ బాగా చెప్తారు. అదేవిధంగా ఆ సిలువు వేయబడి ఆయన్ని సిలువు వేలాడి తీసి అందరూ అపవాసిస్తూ ఉన్నారు.
దెబ్బలకి తట్టుకోవడానికి మత్తు టైప్ చిరక నుంచి స్పంజిలో ఆయన నోటి దగ్గర పెడితే ఆయన తీసుకోడు. ఆయన శ్రమను బట్టి మనకి రక్షణ రావాలి కనుక ఆయన దాన్ని స్వీకరించాడు. పక్కనున్న మన శాస్త్రులు, పరిచయులు, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా ఆయన చూసి ఇతడు యూదులు రాజంట, ఇతను నేను రక్షించుకోలేకపోతున్నాడని అభ్యసిస్తూ ఉంటే దొంగల్లో అతను నీవు కూడా క్రీస్తువే కదా, నిన్ను నువ్వు నిరూపించుకొని మమ్మల్ని రక్షించు అని చెప్పి ఆయనకి సవాల్ చేస్తా ఉంటాడు. అయితే ఈ దొంగలు ఒక దొంగ మాత్రం పశ్చాత్తాపడి మార్పు చెందించాడు. ఆ దొంగ మారడానికి గల కారణం ఎవరికి తెలుసా? మొదటి మాట అంటే కరెక్ట్ చూపారు. ఆయన మాట్లాడిన మొదటి మాటలో ఉన్న ప్రేమ పలుకులను బట్టి ఆయన మనసు కలిసివేయబడింది. ఆయన్ని రాత్రి బందిపోటు దొంగలాగా వచ్చి ఆయన్ని లాక్కొని వెళ్ళిపోయి 5 న్యాయస్థానాలు తిప్పారు. ఆ చరిత్రలో ఏ దొంగను కూడా అన్నిసార్లు ఒకటే రాత్రిలో అన్ని న్యాయస్థానాలు తిప్పినట్టు ఏ చరిత్రలో ఎక్కడా లేదు. ఇలాంటి అన్యాయమైన తీర్పును పొందిన యేసు ప్రభు అక్కడ తీర్పు పొంది కొరడాలతో కొట్టించబడి ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టి చాలు దున్నేశాక ఆయన్ని తీసుకొచ్చి ఆ అన్న చెప్పినాడు 50 కిలోలు బరువు అంటున్నారు. అది ఇంకా ఎక్కువ ఏం లక్ష అనుకుంటారు. అంత బరువు, అంత దెబ్బలు తిన్నా బరువు మోయడం అనేది చాలా కష్టం ఫిజికల్గా. అయితే ఆయన మోసాడు. మధ్యలో ఇంకొక సీమ అతను సహాయం చేస్తాడు. ఆ కొండ దగ్గరలో వచ్చాడు, మూవీలో చూస్తా ఉన్నాం. ఆ కొరడ దెబ్బల మీద ఎండలో వేలాడుతూ ఉంటే ఆ ఎండకి పచ్చి కురుపులు మండుతూ ఉంటే ఆ దెబ్బలో ఆ మంటలో ఆయన ఎంత ప్రేమగా మాట ఎలా మాట్లాడా అని ఆ ఆలోచనలో ఈ దొంగ మారిపోయాడని నేను అనుకుంటున్నాను. అయితే ఈ దొంగలు ఎవరు హిస్టారికల్ గా చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో 10వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలను దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. ఇక్కడ ఉన్న దొంగలు ఎవరైనా అంటే హిస్టారికల్ గా చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే హేరోదు రాజు అప్పుడు దేవాలయం కట్టించిన తర్వాత నిరుద్యోగులుగా మిగిలిపోయిన వారందరూ ఏం చేయకపోయాక ఇలా దొంగలుగా, బందిపోటు దొంగలుగా, హంతకులుగా, రౌడీలుగా తయారయ్యి అప్పుడు జనాలను దోచుకున్నారని చెప్పి చరిత్రకారులు చెప్తా ఉంటారు. అయితే ఈ దొంగ ఏమంటున్నాడంటే, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోను అని అంటాడు. మనం చదివిన వచనంలో ఏమనుంటుందంటే రాజ్యములో వచ్చినప్పుడు అంటారు. కింద ఫుట్నోట్లో ఏమంటుందంటే రాజ్యంతో, ఆయన రాజ్యంతో వస్తాడని ఈయన విశ్వసించాడు. ఇతను స్వార్థ వినుంటాడంటారా? అయితే మనకి లేఖనాల ప్రకారం అయితే ఎక్కడ రాసలేదు. కానీ ఆ 5,000 మంది వాక్యం వినడానికి వెళ్ళినప్పుడు ఇతను కూడా దొంగతనం పెట్టాడు. ఇల్లు పెట్టుకున్నాడు. అవి వెళ్ళి మన తోటి వాళ్ళతో మాట్లాడుకుంటా ఇల్లంతా ఎక్కడికి వెళ్ళారా, ఎంతమంది ఊరంతా ఖాళీ అయిపోయి వెళ్ళిపోయారు, మనకి ఈరోజు మంచి సామానం దొరుకుతుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుని ఉంటారు, వినుంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఊరు ఖాళీ అయిపోయింది. ఆయన ప్రసంగం వినడానికి 5,000 మంది, 500 మంది ఇలా ఊరు ఖాళీ అయిపోతే దొంగలకి సరదా అంటే సంతోషం. ఆ రోజు నైట్ వరకు ఇంకా పండగ అలాగా దేవుని వాక్యాన్ని వినే ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. లేఖనాల ప్రకారం అయితే మనకు ఎక్కడ రుజువులు లేవు. అయితే రౌడీలు కానీ రౌడీలు అనొచ్చు, లేకపోతే బందిపోటు దొంగలు, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కానీ యాజకులు వీళ్ళంతా
చూస్తుండగా వీళ్ళు అపహరిస్తుండగా ఇతను అన్నమాట యేసు అని పిలిచాడు. ఈ మొత్తం సినారియోలో ఒక్క చిన్న ఆశ్చర్యం ఏంటంటే 4 సువార్తల్లో ఎక్కడ చూసినా కానీ యేసు ప్రభుని సహాయం అడిగిన ప్రతి వ్యక్తిలో ఎవరైనా కానీ ఎక్కడ చూసినా యేసు అని సంబంధించిన వాళ్ళలో ఇతను ఒకడే, ఇంకెవరు యేసు అని సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు. కొంతమంది ఏమని పిలిచారంటే దావీదు కుమారుడా, బోధకుడా, ప్రభువా అని పిలిచారు, కానీ ఇతను ఒక్కడే సువార్తలన్నింటిలో యేసు అని అతన్ని హృదయం ద్రవించిపోయే సన్నివేశం అనమాట ఇది. అతను అలా పిలిచి ఏమంటున్నారు అంటే తన ఎమోషన్ ని బయట పెడుతున్నాడు అనమాట. అయితే ఈ దొంగ యేసు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఆ సన్నివేశంలో ఇద్దరు దొంగల్లో ఒక అతను పక్కన నిందిస్తూ ఉంటే, అలా ఎందుకు నిందిస్తున్నావు? మన ఇద్దరం దొంగతనాలు చేసిన వాళ్ళు, మనకి శిక్ష కరెక్టే. ఇతను ఏ నేరం చేయని అతన్ని ఇంత క్రూరంగా శిక్షించారంటే ఇతడు ఏం చేయలేదు, ఇతడు పాపరహితుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అయితే ఆయన ఇంతకుముందు చెప్పాడు, ఆయన చెప్పిన ప్రేమ పౌరులు, ఆయన దయ మాటలు, ఆయన జీవించిన విధానం అనుకోవచ్చు. దాన్ని బట్టి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయానికి తగ్గట్టు యేసు ప్రభు వారికి ఒక పేరు పెడతాడు అనమాట గ్రీక్ లో. దయామస్ అంటే అస్తమించే సూర్యుడు లేదా చనిపోతున్న వాడని. అతను అస్తమిస్తున్నాడు అనుకున్నారు, కానీ ఆ సమయంలో అతను హృదయానందంతో వేసిన కేకే అతను పరదేశికి అడిగిన రిక్వెస్ట్ అనమాట. అయితే బైబిల్లో యేసు ప్రభు గురించి ఇచ్చిన సాక్ష్యాలు చూద్దాం. మొత్తం 7 సాక్ష్యాలు నేను నోట్ చేసుకున్నాను. త్వరగా వచ్చినా చెప్తాను, నోట్ చేసుకున్నాను. మొదట పేతురు అతని గురించి, యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16 వచ్చిన. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా కూడా నేను నిరపరాధి రక్తం చిందిస్తున్నా అని చెప్పి అతను కూడా సాక్ష్యం చెప్తా ఉంటాడు. నిరపరాధి అతను. మత్తయి సువార్త 27 అధ్యాయం 4 వచ్చిన. పిలాతు భార్య కూడా ఆ నీతి మంత్రం జోలికి వెళ్ళద్దు అంటూ మత్తయి సువార్త 27 అధ్యాయం 19 వచనంలో పిలాతు భార్య కూడా సాక్ష్యం చెప్తా ఉంటుంది. తర్వాత దురాత్మలు, ఈ సేనా దయ్యం పట్టిన వాడు అక్కడ ఉన్న దయ్యాలు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉంటుంది. మార్కు సువార్తలో 1 అధ్యాయము 24 వచనం. శతాధిపతి కూడా సాక్ష్యం ఇస్తా ఉంటాడు. లూకా సువార్త 23 అధ్యాయము 47 వచనం. సమరయులు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నారు. యోహాను సువార్త 4:42. ఆఖరిలో పిలాతు కూడా సాక్ష్యం ఇస్తా ఉంటాడు. ఇతడు నీతిమంతుడు, ఇతను సిలువ వేయాలని మీకు ఎలా అనిపించిందని ఇశ్రాయేలుని అడుగుతూ ఉంటాడు. మొదటి యోహాను పత్రిక 18, యోహాను సువార్త 18:38. తర్వాత అదే యోహాను సువార్త 19:4, అదే యోహాను సువార్తలో 19 అధ్యాయం 6 వచనంలో వీళ్ళందరూ యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. మనం మన జీవితాన్ని బట్టి యేసు ప్రభు గురించి ఇచ్చే సాక్ష్యం, మనం ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంటుంది? ఎలాంటి సాక్ష్యం మన జీవితాల ద్వారా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాం? అంటే కాలేజీలో మనం ఉండే విధానాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చేది ఎలా ఉంటారు? తర్వాత మా కొలీగ్స్తో ఉండే విధానాన్ని బట్టి సరైన సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారు. వాళ్ళ అనుభవం మనం చూసి ఇతడు క్రైస్తవుడు పనులు చేయడం జరుగుతుంది. ఇలాగ మన జీవితంలో ఎంతవరకు ఉంటున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత వచ్చేసి దొంగ రక్షించబడ్డా అన్నది చాలా వరకు డౌట్. ఈ రెండో మాటలు చదివేటప్పుడు అతడు రక్షించబడ్డాడని లేఖనాధారాలు చాలా ఉన్నాయి. ఒక 6 వచనాలు మనం చూసుకున్నాం. యేసు రక్షకుడని మనుషులు ఎంతో అతను ఒప్పుకున్నాడు. బహిరంగంగా శిలువ మీద అందరి ముందు ఒప్పుకున్నాడు. అక్కడ
నలుగురు స్త్రీలు మరియా, ఇంకా మరియతో పాటు ఇంకొక నలుగురు స్త్రీలు, యోహాను, సైనికులు, ప్రధాన యాజకులు అందరి ముందు ఒప్పుకుంటాడు ఇతడు యేసు రక్షకుడు అని చెప్పి. తర్వాత దూతల ఎదురు కూడా ఒప్పుకుంటాడు. ఆ టైంలో దూతలు వీరందరూ ఆ సన్నివేశాన్ని పైనుంచి చూస్తూ ఉన్నారని చెప్తా ఉంటారు చాలా వరకు. అదే నిజమే, కానీ ఆ వచ్చిన లూకాసు సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో అదే మనకు కనిపిస్తుంది. దూతల ముందు ఆ ప్రకారంగా ఆ వచనం ప్రకారంగా అతడు యేసుని అంగీకరించాడు అని ఉంటుంది. తర్వాత తండ్రి అయిన దేవుడిని అంగీకరించాడు. ఈ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారం. తర్వాత దొంగ దేవుడు యేసు ప్రభువు నిలిచి ఉన్నాడు. ఇది మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట కనబడుతుంది. దొంగ హృదయంలో దేవుడు నిలిచాడు అన్నది. దాని ప్రకారంగా అయితే యేసు ప్రభువు ఇతని హృదయంలో ఉన్నాడు, రక్షించబడ్డాడు కాబట్టి ఇతని హృదయంలో యేసు ప్రభువు ఉన్నాడు. ఈ దొంగ దేవుని యందు ఉన్నాడు. అది మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో. దాని ప్రకారంగా ఇతను రక్షించబడ్డానికి ఇవన్నీ రుజువులు అన్నమాట. ఇతడు నాకు తెలిసి ఈ మానవ చరిత్రలో ఎప్పటికీ లక్కీయెస్ట్ పర్సన్ అంటే నెంబర్ 1 ప్లేస్ లో ఈ దొంగ మాత్రమే కట్టగలరు. ఎందుకంటే ఎటువంటి ఆరాధనకు వచ్చే పని లేదు, రొట్టె ద్రాక్ష రసంలో చేసే పని లేదు, డైరెక్ట్ వెయిట్ ఉంటారు. అతనికి అటు చెప్పేవాళ్ళు లేరన్నమాట పరలోకంలో. నువ్వు ఎలా వచ్చావంటే ఆయన చెప్పాడు, నేను వచ్చేసాను ఒకటన్నమాట. ఈ దొంగకున్నంత అదృష్టం మనం అనుకోలేదు. అతడు చాలా లగ్గేజ్ పర్సన్ ఇంకా ప్రపంచంలో. ఇలాంటి జాగ్రత్తలో ఉన్న ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే నోవహు ఫ్యామిలీ. ప్రపంచం అంతా అర్థమైపోయినా కూడా నోవహు ఫ్యామిలీ మాత్రం ఒకటే నిలిచిపోయింది. అలాంటి ఒకటేసారి జరుగుతాయి అన్నమాట, ఇంకోసారి ఎప్పుడు జరిగేది కావు. ఈ కొన్ని సిచ్యువేషన్స్ బైబిల్లో వచ్చేసి ఒకటేసారి జరిగినాయి, రెండు సార్లు జరిగినవి కూడా ఉన్నాయి. కానీ అవి ఒకసారి జరిగినాయి అంటే ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఇంకా ఆ ఒకటేసారి జరుగుతుంది, ఇంకా ఆగిపోతుంది. రెండు సార్లు జరిగినాయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. భాషల గురించి 2 సార్లు, బాగా గోకుల దగ్గర ఒకసారి, తర్వాత స్వార్థ వ్యాపించక ముందు మన సంఘం ప్రార్థన చేసుకున్నప్పుడు భాషల గురించి 2 సార్లు ఉంటుంది ప్రస్తావించబడి. తర్వాత 2 సార్లు పిలువబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా 2 సార్లు పిలువబడిన వాళ్ళు, ఒక్కసారి పిలువబడిన జాబితాలో రాసుకుంటే నోవాహు, తర్వాత ఇతను కుడివైపు ఉన్న దొంగ, తర్వాత ఒకసారి ఛాన్స్ పొందిన వాళ్ళు ఆదాము కూడా ఒకడే. ఆదాము కూడా ఒకసారి ఛాన్స్ పొందాడు, మళ్ళీ ఛాన్స్ లేదు. కాయ తినడానికి పోయి మళ్ళీ తినడానికి ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు, ఒకటేసారి ఛాన్స్. ఇలాంటి ఛాన్స్ నేను కూడా దొంగలాగా అయిపోతాను. దేవుడు రాకముందే మా మనసు పొందేస్తాను, వచ్చేది నాకు రక్షణ, డెవలప్మెంట్ ఉంటుంది, నాకు వారి టికెట్ ఇస్తారనుకుంటున్నారు. కానీ అది ఒక్కరికే, ఎవరికి ఇవ్వడు దేవుడు. ఈ దొంగకి దేవుడు ఇచ్చిన జవాబు గురించి మాట్లాడుకొని ముగించుకున్నాం. యేసు ఇచ్చిన జవాబు ఏంటంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇదే రక్షణ దినం అని అతను గ్రహించాడు. టుడే ఇస్ ద డే ఆఫ్ ద సాల్వేషన్. ఈ రోజే నీకు సరైన రక్షణ దినం. అతను ఈ విషయం గ్రహించాడు కాబట్టి ఏదో ఒక పల్లవంలో ఉన్నాడు. గ్రహించడానికి గల కారణం కూడా ముందు మాటే. ఎందుకంటే ఆ ప్రేమ పలుకులో ఆయన కరిగిపోయాడు. అంతే, ఆ ప్రేమను వర్ణించలేము. తర్వాత ఆ 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదవండి. అనుకూల సమయంలో నీ మొర ఆలోచించింది, రక్షణ దినమందు నేను ఆదుకుంటుంది అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడు మీకు అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం అంటారు. మనకు కూడా ఎప్పుడు చనిపోతాం మనకు కూడా తెలియదు.
దేవుడు రక్షకుడని గ్రహించి నోటితో ఒప్పుకుంటే ఆయన రక్షణ ఇస్తాడు. జనాలను బహిరంగంగా ఒప్పుకోవడం అంటే బాప్తిసం తీసుకోవడం ద్వారా ఆయన మనకి రక్షణ అనుగ్రహిస్తాడు. మన విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఇంకా రక్షణ గ్రహించలేకపోతున్నాం అంటే ఈ దొంగ కన్నా హీనమైన స్థితిలో ఉన్నామని గ్రహించాలి. ఎందుకంటే దొంగ గ్రహించిన మనం కూడా గ్రహించినామంటే దొంగకు మనకి ఏ తేడా లేదు. దొంగకున్న ఛాన్స్ కన్నా మనకి ఇంకా ఎక్కువ ఛాన్స్ దేవుడు ఇచ్చాడని అనుకున్నాం. ఎన్ని సంవత్సరాలు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడంటే మనకి మంచి అవకాశం ఇవ్వడానికి, వాటి అవకాశం మనం సద్వినియోగపరచుకోవడానికి దేవుడు సహాయం చేసింది కదా. ఆమె ప్రార్థన చేసుకున్నాం. చక్కటి శ్రేష్టమైన మాటలను ప్రార్థన చేసుకున్నామండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దేవుడు మాట ద్వారా మరి ఒక దొంగను మరి దేవుని యొక్క మాట చేత దొంగ రక్షించబడినట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఈ సమయంలో ప్రార్థనలో సహోదరు ప్రకాష్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాను. రేడియో